పాప పోయి బోరుబాయిలో పడ్డది. కూర్చుంటే గడ కూర్చుంటే పెట్టారు. మా పిల్లలు అందరూ ఆన్యం ఉన్నారు. నేను పత్తి ఎడుతున్నా, అది ఎందుకు పోయిందో మేము చూడలేదు సార్. కూర్చున్నట్టుంది పోయింది లేదా అని మా పిల్లలు అంటానే 5 నిమిషాలలోనే నా పిల్ల మాయమైంది. మా మడిది చిన్న అయినది చాలా రోజులు అవుతుంది. కానీ మేము ఆ బోర్ పొక్కది కూడా చిన్నది చూడలేదు. నేను ఆ బోర్ మీద కూడా యాది లేదు నాకు. యాది ఉంటే పోనీయకపోదు నాయన. నేను వాళ్ళమ్మ చచ్చిపోయింది నాయన. వాళ్ళ నాయన వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. 2 ఏళ్ళు ఉన్నది బిడ్డ, ఏడాది వెళ్ళి 2 ఏళ్ళు ఉన్నది. వాళ్ళ అమ్మ చచ్చినప్పుడు నేనే చదువుకున్నా, కాసునైనా పోసుకొని చచ్చిపోయింది. కాలు చచ్చిపోయింది వాళ్ళమ్మ. నా పేరు ఐలియా, మా బిడ్డ కిరీజా. అయితే ఇలా ఆధారంని బాయికాడికి వచ్చింది. అయితే బాత్రూమ్ వస్తుందని అంటే మా అత్తమ్మ అక్కడ కూర్చుపో బిడ్డ అన్నది. ఇటు వచ్చి కూర్చుంది, ఆడుకుంటా ఎంకంగా జరుపుకుంటా జారాన్లో పడ్డది. అయితే పడ్డప్పుడు రోజులే కాలే అద్దులు ఉంటాయి కదా, అద్దులు చూసి గుర్తుపట్టి ఎమ్మడో ఉరికింది మా అత్తమ్మ. ఇన్నే ఉన్నారు అయ్యాళ్ళు. నేను గొర్రెటి సామాన్ నేను పోయినా, ఇక్కడ మంచిగా ఏరుతుంటే మరి ఇక పాయకాన వస్తుంది అంటే ఆడ కూర్చునే పెట్టిరట. ఆడ కూర్చునే పెడితే తమ్ముడు అన్నే ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు, ఆయన ఇద్దరు. నేను పోతే అప్పుడేమో ఏరుతుంది ఆమె, బుడ్డ ఆమె కూడా ఏరుతున్నది. ఏమో అక్కడ ఎక్కడైనా బావులాల గిడ పోవాలి అనుకుంటే నేను గొర్రెకాడికి వెళ్ళిపోయింది. ఆయన నేను పోయి ఆ దొడ్డి కాడికి పోయి దొడ్డి సామాడాలి కదా, అలా నేను వస్తూనే ఉంది, ఉరికొస్తూనే ఉన్నా. వస్తారా కానీ పడ్డది నాయన. చిన్నది చేసినానుకో దానివల్ల కూడా అట్లా చిన్నది చేసినానుకో బట్ట చినిగిపోయింది అనుకో కూసిపోతుంది.